హలో ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీంట్లో మనకి ప్రొఫెసర్ పోస్ట్ అనేవి రిలీజ్ అయ్యాయి. దీంట్లో చూసినట్లయితే మనకి ప్రొఫెసర్ జీతం వచ్చేసి 1,59,100, అసోసియేట్ ప్రొఫెసర్ 1,39,600, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 1,01,500, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 73,100, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 70,900. ఈ విధంగా 7th CPC ప్రకారం మన శాలరీస్ అనేసి ఇస్తారు. ఇవి టోటల్గా కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పోస్టులు అనేది సివిల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఖాళీ ఇచ్చారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5 ఖాళీలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 ఖాళీలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 6 ఖాళీలు, మెటీరియల్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ 1 ఖాళీ, మెకానికల్ ఇంజనీరింగ్ 2 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక దీనికి చూసినట్లయితే మనకు ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్ అది అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్లై చేసే వాళ్ళకు PhD చేసి ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 PhDతో పాటు 1 ఇయర్ PhD, అదేవిధంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. PhD తర్వాత 1 ఇయర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 PhDతో పాటు 3 ఏళ్ళు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ 6 సంవత్సరాలు PhD తర్వాత చేసి ఉండాలి. అదేవిధంగా 3 ఇయర్స్ అట్లీస్ట్ ద లెవెల్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విత్ అకాడమిక్ గ్రేడ్ పే 8,000. ఓకే, లేదా 9 ఇయర్స్ ఆఫ్ టోటల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విచ్ 3 ఇయర్స్ షుడ్ బి ఆఫ్టర్ PhD with at least 3 years at the level of assistant professor with academic grade pay 8,000 rupees. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు క్యుములేటివ్ ఎసెన్షియల్ క్రెడిట్ పాయింట్స్. మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్లై చేసే వాళ్ళకు ఎటువంటి క్యుములేటివ్ పాయింట్స్ అనేది ఇవ్వరు. ఇక్కడ చూసినట్లయితే ప్రొఫెసర్ పోస్టులకి 10 పాయింట్లు, అదేవిధంగా గ్రేడ్ 1 ప్రొఫెసర్ పోస్ట్కి 20 పాయింట్లు, అసోసియేట్ ప్రొఫెసర్కు 50 పాయింట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రొఫెసర్ ఇక్కడ వచ్చేసి 10 ఇయర్స్ ఆఫ్టర్ PhD తర్వాత, లేదా 13 ఇయర్స్ ఆఫ్ టోటల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ విచ్ 7 ఇయర్స్ షుడ్ బి ఆఫ్టర్ PhD, అట్లీస్ట్ 3 ఇయర్స్ అట్ ద లెవెల్ ఆఫ్ అసోసియేట్ ప్రొఫెసర్ విత్ అకాడమిక్ గ్రేడ్ పే 9,500 ఆర్ 4 ఇయర్స్ అట్ ద లెవెల్ ఆఫ్ అసోసియేట్ ప్రొఫెసర్ విత్ అకాడమిక్ గ్రేడ్ పే 9,000 రూపీస్. ఓకే, ఈ విధంగా కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి క్యుములేటివ్ పాయింట్స్ 80 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకి యాక్టివిటీ క్రెడిట్ పాయింట్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనము 1 ఎక్స్టర్నల్ స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ ఆర్ ఆన్ గోయింగ్ ఆర్ పేటెంట్ గ్రాంటెడ్. 8 క్రెడిట్ పాయింట్లు అనేది ఇస్తారు. 8 క్రెడిట్ పాయింట్స్ పర్ పేటెంట్ యాజ్ ఇన్వెంటర్. ఓకే, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక స్పెషలైజేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ అకాడమిక్ స్టాఫ్. ద ఎసెన్షియల్ మినిమం అకాడమిక్ క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్ PhD ఇన్ రెస్పెక్టివ్ డిసిప్లిన్ అండ్ షల్ హ్యావ్ ఫస్ట్ క్లాస్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఇన్ ద ప్రిసీడింగ్ డిగ్రీస్. సివిల్ ఇంజనీరింగ్కి ఎలా ఉండాలి క్వాలిఫికేషన్ అంటే బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ ఉండాలి అండ్ PhD ఇన్ రిలవెంట్ ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ ఎంటెక్ అండ్ PhD. ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ అండ్ PhD. ఇవన్నీ కూడా మీ క్వాలిఫికేషన్ ఏది ఉందో దాన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అగేనెస్ట్ ద అడ్వర్టైజ్మెంట్. ఓకే, ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ 2,000 రూపీస్ ఫర్ అప్లికేషన్ జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్. హవెవర్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ 1,000 రూపీస్ ఫర్ అప్లికేషన్ ఫర్ SC, ST, PWE. Also, the application fees payable Indian nationals applying from abroad 5,000 rupees for application for all categories. Okay,
సో మన దేశంలో అప్లై చేసే వాళ్ళు ఎవరైనా సరే ఓసీ బీసీలు అయితే 2,000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీజు అనేది. ఎస్సీ ఎస్టీలు 1,000 రూపాయలు పే చేయాలి. అదేవిధంగా విదేశీయులు 5,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది టోటల్గా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్క నిమిషం అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ మనకు 20/5/2021 సారీ నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 16/6/2021 సాయంత్రం 4 గంటల వరకు చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్లు అన్నీ కూడా 17/6/2021 లోపల సో వీళ్ళకి డైరెక్టర్ NIT ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చేరాలని చెప్పేసి ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా వీడియోలో డౌట్స్ ఉంటే కింద కాల్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.